మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రస్తుత వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది? కొన్ని ప్రధాన సమస్యలు ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక ఈ హిప్నాటిజం చేసేయటము, అలాగే చెడు క్రియలు, ఈ మందు పెట్టి భార్య భర్తలు కావచ్చు, ఇంకా ఏదో వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ వైపు రప్పించుకోవడము, బాగా కొంతమంది ఎదుగుతున్నారు అనుకుంటే ఓర్చుకోలేక సో వాళ్ళ మీద ఏదో క్రియలు చేయించి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయడం, ఇలా సమాజంలో ఎన్నో చూస్తున్నాం. మిమ్మల్ని కూడా చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. అలాగే భర్తల నుంచి భార్యలు విడిపోతున్నారు, భార్యల నుంచి భర్తలు విడిపోతున్నారు. గ్రహాలంతా బాగానే ఉంటాయి, వాళ్ళ జాతకాలు బాగానే ఉంటాయి. బట్ వేరే వాళ్ళ ఆశతోనో వాళ్ళ కుళ్ళి బొద్దుతోనో ఇలా వాళ్ళ వైపు వరుసపరచుకోవటం, హిప్నాటిజం చాలా ఎక్కువైపోతుంది ప్రజెంట్ వ్యవస్థలో. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మరి దీనికి మంచి మంచి పరిష్కారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా మనం ఈ రోజుల్లో సమాజంలో చూసినట్టయితే కనుక దాదాపుగా అండి నమ్మరు మీరు 12,000 కేసులు పైనగా నా దగ్గర ఉన్నాయి ఈ రోజున. తల్లిదండ్రులు ఉంటారు, ఒక్కతే పాప ఉంటుంది, 16-17 సంవత్సరాలండి. అసలు ఏం తెలియని పాపకి ఎవడో వస్తాడు, హిప్నాటిజం చేసేస్తాడు, ముందు పెట్టేస్తాడు. ఎవరు కూడా ఈ మధ్యన చాలామంది నమ్మట్లేదు హిప్నాటిజం ఉందా. ఇప్పటికి కూడా నమ్మసక ఇదని మూఢనమ్మకాలు. ఎక్కడ మూఢనమ్మకాలండి? ఒకప్పుడు అన్నం తినే వాళ్ళు, ఇప్పుడు కూడా అదే తింటున్నాం కదా, కడుపుకు తింటున్నాం కదా, అది నమ్మకం కాదా? అంటే అప్పుడు ప్రతిదీ నమ్మాలండి. అన్నీ ఉన్నాయి ప్రపంచంలో, ప్రతి ఒక్కటి ఉంది, చెడు ఉంది, మంచి ఉంది. ఏదైతే మనం దృష్టిలో చూస్తామో ఆ దృష్టిలో మనం చూడాలి. ఇక్కడ ఏమవుతుందంటే సమాజంలో ఈరోజు ఏమవుతుందంటే విచ్చలవిడితనం, డబ్బుకి విలువ లేకపోవటం, బంధాలకి బంధుత్వాలకి వాల్యూ లేకపోవటం, ఇకపోతే పెద్దలు పిల్లల్ని పట్టించుకోకపోవటం, కోలివింగ్ హాస్టల్స్ అని చెప్పడం, వేరే దూరంగా ఉండడం. ఒకప్పటికి ఇప్పటికి వ్యవస్థ ఏమవుతుందంటే కనుక పిల్లల్ని పట్టించుకోలేని తల్లిదండ్రులు ఏమీ తెలియని వయసులో వారికి నచ్చ చెప్పాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుంది, సమాజం ఏంటి అనేది వారికి చెప్పాలి. అలా చెప్పేటువంటి పరిస్థితి కానీ సమయం కానీ పెద్దలకు ఉండట్లేదు. ఒకప్పుడు ఇంట్లో పెద్దవారు ఉండేవారు, ముసలివారు ఉండేవారు, వారి అందరికీ చెప్పుకునేవారు. మనవళ్ళకి పెళ్ళైన వారికి, కోడలకి, కూతురికి, అల్లుడికి, కొడుక్కి చెప్పుకున్నారు. అరే ఇలా ఉండరా, ఇలా ఉండాలి అని చెప్పి భయపెట్టేవారు. వారు ఆ భయానికైనా సరే, మా ఇంట్లో అండి సాయంత్రం 8 కానీ ఇంటికి వెళ్ళాలి. ఒక్కో రోజు పెద్దవాళ్ళు ఇంట్లో లేరనుకోండి, బయట ఉన్న 8 ఇంట్లో ఎవరు లేరు కదరా అంటే 8 అయింది అంటే ఇంట్లో ఎవరు ఉన్నారని కాదు, ఆ భయం మనకు ఉండాలి. గడపను చూసి భయపడాలి. ఇంటి గడప ఒకటి ఉంటుంది, ఆ గడపను చూసి భయపడాలన్నమాట. అంటే ఇంట్లో లేకపోతే మాత్రం, అంటే ఇంట్లో ఉంటే ఒకలా లేకపోతే ఒకలా కాదు. ఇంట్లో పెద్దవారు లేకపోయినా ఉన్నా ఒకేలా ఉండాలి. ఆ 8కి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ గడపను చూసి భయపడేవాళ్ళనమాట. ఆ స్థితి నుంచి ఈరోజు కోలివింగ్ కాడికి వచ్చేసారు. ఏ అర్ధరేతులు అన్నీ కూడా చేస్తడం, మనమే అవకాశం ఇస్తున్నాం ఎదుటి వారికి. ఇక ఇంకోటి ఏంటంటే పిల్లల్లో చైతన్యం బ్రెయిన్ పరంగా చేయాలి. ఎప్పుడు కూడా పెద్దవారంటే గౌరవం ఉండాలి. ఇలాంటి లేకపోవడం వలన విచ్చలవిడితనం ఎక్కువ అయిపోతుంది. ఎక్కడైతే ఎవరైనా ఇప్పుడు ఎలా ఉంది సమాజం అంటే సమయానికి ఫోన్ చేసి అమ్మా భోంచేసావా అంటే ఉన్న ప్రాణము, మనసు, బుద్ధి, జ్ఞానము అన్నీ కూడా అటువైపు వెళ్ళిపోతాయి. అయ్యో నా భర్త నన్ను ఫోన్ చేసావని అడగలేదండి, ఆయన అంత బిజీ ఉన్నాడు. నా భార్య నన్ను కనీసం తిన్నావని అడగలేదంటే ఎవరికి అడుగుతారో అటు పక్కకు వెళ్ళిపోతారు. చిన్న విషయమే ఇది. మనం ఫ్రెండ్లీగా అడిగినా కూడా మనసంతా అటు వెళ్ళిపోద్ది. అబ్బా ఎంత నా గురించి పట్టించుకుంటున్నారు అని. అంటే ఇవన్నీ సూక్ష్మమైనటువంటి విషయాలు, ఎదుటి వ్యక్తి మారడానికి కారణాలు. ఇకపోతే పట్టించుకోలేని బిజీ లైఫ్. భార్యకి నైట్ జాబ్ ఉంటుంది, భర్తకి పగులు జాబ్ ఉంటుంది. వారి మొహాలు వాడు చూసుకోవడానికి సంవత్సరం పట్టింది. ఇలాంటి పరిస్థితి. విదేశాల్లో ఒకరు ఉంటే ఇక్కడ ఒకళ్ళు ఉంటాం. అంటే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు, వారి మీద ఒత్తిడి, వారి మీద సంక్షోభాలు, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు. ఇక పిల్లలు చదువుకోవడానికి అని చెప్పేసి అని ఎక్కడికక్కడ ఉండటము, అక్కడ వారి ఫ్రెండ్స్ దగ్గర అవుతారు కానీ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, పేరెంట్స్ దగ్గర ఉంటారు. అసలు అత్తమామకి అల్లుడిని చూపించరు, మేనల్లుడిని చూపించరు, మేనకోడని చూపించరు. ఎందుకంటే బిజీ లైఫ్, హాస్టల్స్, కోలివింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ విదేశాల్లో మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాండి, ఆడ ఏం చేస్తాడో తెలియదు, అక్కడ ఫారెన్లో ఉంటాడు. ఇలాంటివన్నీ పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తే ఆమెకి మా అబ్బాయికి ఇంత ఆస్తుంది, ఇంత జాబ్ వస్తుంది, ఇన్ని శాలరీ వస్తుంది, మా అమ్మాయికి ఇంత శాలరీ వస్తుంది, సరిపడే ఉన్నారా లేదా చూస్తున్నారు తప్పితే 7 తరాలు చూడట్లే. అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఎన్ని అఫేర్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు చేస్తున్నారో తెలియట్లే. వారి యొక్క బాంధవ్యాలు, బుద్ధులు కలిపియట్లే. పెళ్లి రోజు వస్తున్నాడు, తాలిగట్టిపోతున్నాడు. వీటి వలన ఈ సమస్యకి కారణం. మరోటి, వీటి అవకాశంగా మార్చుకున్నటువంటి కొన్ని సంఘాలు. ఈ సంఘాలు ఎలా అంటే తాలిబాన్ లాగా రోడ్ల మీద తిరిగేటువంటి అవ్వారంగళ్ళు అంటారు. అవ్వారంగళ్ళు అంటే ఐడియా ఉందా? అవ్వారంగళ్ళు అంటే గాలి వాళ్ళు అని.
ఏం పని బాట లేకుండా దొరికింది తింటూ తిరిగే వాళ్ళని అవ్వారంగాళ్ళు అంటారు. ఈ అవ్వారంగాళ్ళని ఒక చెంత చేర్చి వారికి ట్రైనింగ్ ఇస్తారు, బుద్ధి మార్చేస్తారు. అరే పోయి ఎమ్మెల్యే కూతురుని పట్టుకోరా, పోయి ఎమ్మెల్యే కొడుకుని పట్టుకోరా, లేకపోతే పలానా మీ పక్కనే ఉంది పట్టుకోరా, నేను ఇస్తాను మీకు అని చెప్పేసి అని ట్రైనింగ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ చేసి ఆడపిల్లల్ని మగపిల్ల వాళ్ళని వసిపరుచుకుంటారు. ఎమ్మెల్యేలు అంటే మట్ల కాదు, ఉన్నత స్థాయిలోనే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళని వసిపరుచుకుంటున్నారు. వసిపరుచుకొని వీరు చేసేటువంటి క్రియలు ఏంటి? హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేసి వారిని వసిపరుచుకొని లాక్కుపోతున్నారు. ఇక ఉన్నటువంటి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే స్వార్థంతో ఉన్నారు. ఒక నలుగురు బాయ్ ఫ్రెండ్స్, ఒక నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీరు కంబైన్ స్టడీగా చేసుకుంటూ ఉన్నారు, బాగానే ఉంటారు. బాగానే ఉంటే వాళ్ళను ఏదో ఒక అవసరానుసారంగా ఆ అమ్మాయిని నాకు పరిచయించే, ఈ అబ్బాయిని నాకు పరిచయించే, ఈ రకంగా చెడిపోయే వ్యవస్థ. ఈ వ్యవస్థలో వాడేటువంటి ఎవరిని వాడతారంటే దరిద్రమైన గురువు వ్యవస్థని. స్వచ్ఛమైన గురువులు ఎవరు చేయరు, దరిద్రమైన గురువులు ఉన్నారు. ఆన్లైన్లో 24 hours మీ దగ్గర పడుకోబెడతా, ఇవే ఉన్నాయి కదా మీ దగ్గర కూర్చోబెడతా, ఇలాంటివి చూపించేసి డబ్బుకి దాసోహం అయి కొమ్ము కాసుకుంటూ ఈ గురువులు అని చెప్పేసి ఆ వేషధారణలో చేసుకుంటూ వీరి సహాయంతో చాలా మంది కూడా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ రోజు పెళ్ళైనటువంటి అంకుల్స్ కావచ్చు, ఆంటీలు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా అలాంటి డబ్బుకు విలువ లేకుండా ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి మరీ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, బానుమతి, చేతబడి కూడా చేపిస్తున్నారు. ఈ మధ్యన చేపించేసి వాడు నాకు కావాల్సిందే అంతే, మూడేటో పోయాడు, ఆమె నాకు కావాల్సిందే, భార్య ఏటో పోయింది, తల్లిదండ్రులు ఏటో పోయాడు, సంపాదన కోసం చచ్చిపోతున్నారండి. చాలా మంది వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు, వాళ్ళు లేకపోతే చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. ఈ వ్యవస్థ దీనికి ఏర్పడింది. ఇలాంటి వ్యవస్థకి పులి స్టాప్గా ఏంటంటే ముందు వారి అవగాహన ఉండాలి. సంపాదించేప్పుడు నువ్వు తినేటప్పుడు ఒక అవగాహన ఉంటుంది, నేను ఇదే తినాలి, ఇదే బాగుంటుంది, పలాని హోటల్, పలాని బేకరీ అని ఎలా అనుకుంటావో, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నీ పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు సంబంధించిన విషయాన్ని ఎందుకు చెప్తున్నావు? ఎవరు ఫ్రెండ్, ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవారు అంటే నీ కన్న తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు, నీ అత్తమామ మంచివారు కాదు, ఇంట్లో పెద్దవారు తాతయ్య నాయమంటే మంచివారు కాదు, వాళ్ళేమో ఉద్దాసంలో ఉండాలి. నీకు మంచివారంటే నీ పక్కన ఉండేసి నీ సేవలు నీ తలనెత్తిని చేసి రుదుముతారే, వారు మంచివారు. ఇలాంటి వ్యవస్థ పోవాలి, కో లివింగ్స్ అనేది పోవాలి. అలాంటిది పెద్దవారి మాట వినేటట్టు ఉండాలి. అప్పుడే పిల్లల్లో చైతన్యం వస్తుంది. బండ్లండి ఈ రోజు 3 లక్షల రూపాయల బండి అంటే ఇస్తున్నారు, డబ్బుకి విలువ లేకుండా పోయింది. వాడు పోయేసి 10 మందిని గుద్దుతాడు, వాడు గుద్దుకుని వస్తాడు. అలాంటి వ్యవస్థ మాడితేనే, ఒక బాధ్యత రహితంగా ఉన్నటువంటి వ్యవస్థని బాధ్యతగా చూస్తేనే మనకి ఇలాంటివి పోతాయి. మరొక విషయం ఈ సందర్భంగా చెప్పగలిగింది ఏంటంటే కనుక, ఇలాంటి ఆడపిల్లల్ని అలాంటి సంఘాల వాళ్ళు వచ్చేసి హిప్నటైజింగ్ చేయటము, ఆ హిప్నటైజింగ్ చేసి వశీకరణ చేసేసి వారికి అన్ని రకాలుగా మందు పెట్టడము, దాని ద్వారా ఏమవుతుందంటే తల్లి, తండ్రి, అలానే తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, తాతయ్య, నాయనమ్మ బంధాలన్నిటికీ దూరం అయిపోతారు. పెట్టేది ఎవరున్నారో వారి వైపు వెళ్ళిపోతారు. గారాభంగా పెంచి కని పెంచి ఇంత దూరం తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు ఏం కావాలండి? వారికి నరక యాతన, నరక క్షోభ. హాస్పిటల్లో ఉండేటువంటి పేరెంట్స్ సగం మంది వీళ్ళే, బాధపడేవాళ్లే. కానీ వ్యవస్థ మారాలండి. ఇలానే ఉంటే కనుక మనకి అనిపిస్తుందండి, ఇప్పుడు విదేశాలు సైతం భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం తీసుకుంటుంటే మనం ఆ దరిద్రాన్ని పెంచి పోషిస్తున్నామండి ఈ రోజుల్లోనూ. ఇప్పుడు ఈ మధ్యన ఇంకో జీవో రిలీజ్ అవుతుంది, దరిద్రమైనటువంటి జీవో ఏంటంటే 24 hours షాపులు, 24 hours పబ్బులు, నైట్ షాపింగ్ అంటున్నారు, 24 hours పబ్బులు. ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అది మార్జర్లు చెప్పేటువంటి విషయాలు కాదు. ఇక వారి స్వార్థం కోసం బార్ షాప్స్లు, డ్రగ్ షాప్స్లు, హుక్కా షాప్స్, ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధకరమైనటువంటి వ్యవహారాలు, మానవాళి బాగుపడటానికి అయితే కాదు ఈ వ్యవస్థ. కాబట్టి ఇవన్నీ కూడా ఉండడం వలన ప్రజలు చెడిపోయడానికి, బంధాలకి, బాంధవ్యాలకి విలువ లేకుండా పోయేదానికి అయితే మాత్రం కనపడతా ఉంది. మరి తెలిసి తెలియకో చాలా మంది అమాయకులు వీటిని బారి పడుతున్నారు. మరి ఏం చేయాలో తెలియదు, వీళ్ళకి విరుగుడు ఏంటి అనేది చాలా మంది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఈ వ్యవస్థలు ఏదైతే చెడిపోయి ఉన్నారో, ఒకటండి మార్గము, దారి ఒకటే, వెళ్ళే మార్గాలు వేరే ఉండొచ్చు, దూకటం మాత్రం ఊబిలోకే. కానీ ఊబిలోకి వెళ్ళే మార్గాలు అనేకం. వారు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి అనేక రకాలైనటువంటి 64 రకాలు ఉన్నాయి అన్నమాట. ఇందులో ఏదో రకంగా చేసి ఎదుటి వ్యక్తిని హిప్నాటైజింగ్ చేసుకోవడం అంటారు దీన్ని. ఇక ఈ భార్య, భర్త, బిడ్డలు ఏకగాకిగా చెట్టుకోలు కుట్టుకోలు అయ్యేసి సంసారాలు నిప్పులు పోసేటువంటి వ్యవస్థ 7 తరాల పాటు కాదు, 7 వరకు ఉన్నట్ల
కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా దయచేసి ముందు మీకుగా అవగాహన ఉండాలి. పిల్లలకి ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆపరేషన్ కాదు, హాస్పిటల్కి కాదు, గురువు దగ్గరికి తీసుకురావాలి. గురువు దగ్గర కంటే దరిద్రమైన గురువు దగ్గరికి కాదు. చేత చదకుండా కాషాయం వస్త్రం, నెత్తిన పిలకలు, మొల్లో ఇది నడుముకి ఎంట్రుకలు తాడు, త్రిశూలము, లేకపోతే స్పెట్స్ పెట్టుకుని 4 బాన్సెస్ ఉండు, ఇలాంటి గురువుల దగ్గరికి కాదు. వ్యవస్థలో విద్య తెలిసినటువంటి గురువులు, ఇతను బాగా చేయగలుగుతారన్నట్టు గురువులు ఎవరినైనా తెలుసుకొని వెళ్ళి అలాంటి వారి దగ్గరికి వెళ్తే ఇలాంటి చేసే చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చాదమని చేయమని చేస్తారు, వాటికి విరుగుడు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళేసి వారి దగ్గర చెంతకు వస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించే మార్గం దొరకాలి. ఒకసారి మనకి కాలు పోయి ఏడుస్తుంటే మరొక కాలు పొగడకూడదు కదా. కాబట్టి ఒక కన్ను పోతే ఇంకో కన్నులో పొడుచుకోకూడదు కదా, మనం బతకనప్పలం కాదు కదా. కాబట్టి అలాంటివి కాకుండా మంచి గురువుని ఎంచుకుని వెళ్తే ప్రతి 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవడం కాదు, గురువు దగ్గరికి తీసుకెళ్ళాలి. పిల్లలందరినీ కూడా చంటి పిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వారికి కూడా బతికున్నంత వరకు కూడా గురువు సమక్షంలో ఉండి వారి వెనుక గురువు ఉండాలి. ఆ గురువు వారి జీవితాన్నే కాదండి, వారి ప్రాణాన్నే కాదండి, వారి తర్వాత తరాలను కూడా కాపాడేటువంటి ఒక గురువు మాత్రమే. అలాంటి మంచి గురువు స్థానంలో ఉన్న వారి దగ్గరికి తీసుకుని వెళ్తే వారికి ఏ సమస్య నుంచి బయటపడుతున్నారా, ఏ సమస్య వారికి జరిగిందా, దానికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయాలి తప్పితే మా అమ్మాయికి స్టమక్ పెయిన్ వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళాను, బ్యాక్ పెయిన్ ఉంది, షోల్డర్ పెయిన్ ఉంది, ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మీ నాన్నగారికి మీ తాతగారు లేకుండా నీకు ఎటకలు వస్తాయి, నువ్వేం చేస్తూ వస్తాయి, నీకేదో జరిగింది కాబట్టి వస్తాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి హెడేక్ నుంచి, మనకు ఊడినటువంటి పన్ను నుంచి, మనకు తుమ్మేటువంటి ముక్కు నుంచి, మనకి చెవు బాలేకపోయినా కన్ను బాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళటం కాదు. ముందు ముఖ్యంగా గురువు దగ్గరికి వెళ్ళండి. అక్కడ నిజంగానే ఇది హాస్పిటల్ సమస్య అంటే అప్పుడు వెళ్ళాలి. లేకపోతే అది ఏదో ఒకటి చెప్పనా అండి, దిష్టి దోషం ఉంటుంది. ఎదుటి వారికి ఒక మంచి శారీ కట్టుకుని బయట కనిపిస్తే సాయంత్రం కల్లా ఖచ్చితంగా అనేజీగా అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి తలనొప్పి వచ్చిందా, ఇమ్యూనిటీ పడిపోయిందా, బ్రీతింగ్ పవర్ పడిపోయిందా, వారికి బీపీ డౌన్ అయిందా, షుగర్ లెవెల్స్ పెరిగినాయా? కాదు, దిష్టి ఇది ఉందని నమ్ముతారు కదా. ఆ దిష్టికి కారణం ఏంటి? ఎదుటి వారి కళ్ళలో పట్టడం. అంతలో స్వామికి కూడా హారతిస్తారు. ఎందుకయ్యా అంటే, స్వామి నా కళ్ళు చెడ్డవి, నువ్వు చాలా బాగున్నావు నా కళ్ళకి, అందుకని నీకు హారతిస్తున్నా, నీకు నన్ను కాపాడినైనా నాకు పాపం తగలకుండా చెయ్యి, నువ్వు చాలా బాగున్నావు అందుకే నేను హారతి తీసుకున్నాను. అయితే హారతి తీసుకోవడంలో మనకేదో గొప్పలు అవుతాయి అని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దిష్టి దోషాల నుంచి మనిషి ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయి. కొత్త కారు కూడా ఎందుకు పూజ చేపిస్తారండి మీరు? మూఢనమ్మకం అంటున్నారు కదా, కొత్త కారు కూడా ఎందుకు పూజ చేపిస్తారు? దిష్టి రాకుండా ఉండాలని కదా. నిమ్మకాయలు ఎందుకు పెడతారు? నిమ్మకాయలు ఎందుకు పెడతారు? పెద్ద పెద్ద పనసకాయలు ఎందుకు పెడతారు? గుమ్మడికాయలు ఎందుకు దిష్టి తీస్తారు? దిష్టి రాకుండా ఉన్నారు కదా. కారుకే నువ్వు తీసినప్పుడు మనిషికి ఎందుకు రాదండి? ఎన్నో రకాలైనటువంటి చెడులు ఉన్నాయి మన ప్రపంచంలో. ఆ చెడులు మన దాకా రాకూడదు స్వామి అనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పదగింది ఏంటంటే, ఇలాంటి క్రియలు చాలా ఉన్నాయి, అవి మన దాకా రాకూడదు. పక్కింట్లో ఏదైనా కారణం జరిగితే, ఏదైనా విషయం జరిగితేనే మనం బాధపడతా ఉంటాం. అదే కనుక మన ఇంట్లో జరిగితే, కానీ అది తల్లిదండ్రులకి మంచి క్షోభ అండి. ఆ క్షోభ నుంచి బయటపడాలంటే పిల్లలు కూడా అర్థం చేసుకొని ఉండాలి. పిల్లలకు కూడా ఆ మైండ్ సెట్ అర్థం కాదు. అందరూ కూడా దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంది, మీ ఇంట్లో ఏదైనా పిల్లలకి కోపం వచ్చినా, నరకంగా అనిపిస్తుంది, చిరాకు వచ్చినా, లేకపోతే ఇరిటేషన్ కానీ, వాడు ఏదన్నా ఒంటరిగా ఉండాలని కానీ, ఫోన్లు ఎక్కువ చూడటం కానీ, అన్నం తినకపోవటం కానీ, కోపట్టం కానీ, ఏ దానికి మైండ్ పని చేయకపోవటం కానీ, అనేజీగా అయిపోవటం కానీ, సన్నబట్టం కానీ, మొహం చాలా నలబడిపోవటం, రఫ్గా అయిపోవటం, హెయిర్ ఫాల్ అవ్వటం, అలానే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా అవటము, ఆ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లంలు, లివరు, కిడ్నీస్, యూట్రస్, అలానే బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఒబిసిటీ, ఎసిడిటీ, ఇలాంటి మనిషి బాడీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా, మీకు క్యాన్సర్ సైతం కూడా వచ్చినా కూడా అది ఏదో క్రియ అయి ఉంటుంది. ఖచ్చితంగా గ్రహించుకొని గురువు దగ్గర సంప్రదించిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళండి. ఇది దయచేసి మన ప్రేక్షకులందరికీ కూడా వివరించి మరీ చెప్తున్నాను. మంచి విశ్లేషణ అందించారు, మంచి అవేర్నెస్ కూడా మన సొసైటీకి అందించారు. ధన్యవాదాలు గురుగారు. ఎన్ని